ఈరోజు నేను మిమ్మల్ని ఆలోచింపజేయడానికి ఒక చిన్న విషయాన్ని మీ దగ్గర తీసుకురావడానికి అనుకుంటున్నాను, ఆశపడుతున్నాను. యేసుప్రభు యొక్క టూ నేచర్స్, ఆయనకున్నటువంటి రెండు స్వభావాల గురించి నేను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. యోహాను సువార్త లోక సువార్త 2వ అధ్యాయం 40 నుంచి 52 వచనాలు చూస్తే, యేసుప్రభు తన 12వ ఏట యెరూషలేములో దేవాలయంలో బోధకుల మధ్య కూర్చొని వాక్యాన్ని ఆలకించుచున్నాడు. జాగ్రత్తగా ఆలోచిస్తే వాక్యాన్ని వినడం వేరు, ఆలకించడం వేరు. ఏదైనా ఒక వినడం అంటే ఒక శబ్దాన్ని మాత్రమే వినడం, ఆలకించడం అంటే చాలా శ్రద్ధతో ఆ శబ్దం ఏంటిది, అందులో ఉన్నటువంటి పదాలు ఏంటి, అక్షరాలు ఏంటి, సౌండ్ ఏంటి, శ్రద్ధగా వినడాన్ని ఆలకించడం అని అంటారు. సో యేసుప్రభు వారి గురించి ఆ మాట రాయబడి ఉందండి. యేసుప్రభు వారు, ఒకవేళ మీకు అర్థమవడం కోసం చెప్తాను, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ క్రౌడ్లో ఎవరైనా బాబు నీ వయసు ఎంత అని అంటే ఖచ్చితంగా ఆయన మాట చెప్పేవారు. ఎలా అనంటే, నా తల్లి సైడ్ నుంచి నాకు 12 సంవత్సరాలు, నా తండ్రి సైడ్ నుంచి నా తల్లి కంటే పెద్దవాడిని, నా తల్లి లేనప్పుడు కూడా నేను ఉన్నాను, నా తండ్రితో సమానమైనటువంటి వయసు కలిగినటువంటి వాడిని. మీకు అర్థమవుతుందండి? నీ వయసు ఎంతంటే తల్లి సైడ్ నుంచి 12 సంవత్సరాలు, తండ్రి సైడ్ నుంచి ఆది నేనే, అంతం ఆల్ఫా ఓమేగా నేను. తన తల్లి సైడ్ నుంచి యేసుప్రభు వారికి దాహం వేసింది. అదే తన తండ్రి సైడ్ నుంచి ఏమని చెప్తున్నానండి, జీవజలాన్ని ఇచ్చేటటువంటిది నేనే. యోహాను సువార్త 7వ అధ్యాయం 37వ వచనం చూసినట్లయితే, తన తల్లి సైడ్ నుంచి అయితే దాహం వేసింది. అదే ఒక శరీరధారిగా ఆయన తల్లి సైడ్ నుంచి ఆకలేసింది. ఆకలిగా ఉన్నాడట ఆయన, దప్పిగా ఉన్నాడు, ఆకలిగా ఉన్నాడు. తన తండ్రి సైడ్ నుంచి ఆయన ఏం చేశాడు అని అంటే 5,000 మంది కంటే ఎక్కువ మందికి ఆహారం ఇచ్చాడు. ఇవ్వడమే కాకుండా ఆయన చెప్తున్నాడు, ఇదిగో యోహాను సువార్త 6:35 వచనంలో, జీవాహారము నేనే జీవాహారాన్ని అని చెప్తున్నాడు తన తండ్రి సైడ్ నుంచి. ఇదే యేసుప్రభు వారు తన తల్లి సైడ్ నుంచి తలవాల్చుకున్నట్టుకైనాను చూడలేదు, సత్రముల వారికి స్థలం లేదు. కానీ తన తండ్రి దగ్గర నుంచి అయితే ఆయన లేకుండా కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగలేదు. ఒకసారి 50వ కీర్తన 10 నుంచి 12 వచనం చదువుకుంటే మీకు అర్థమవుతుంది. ఇదే యేసుప్రభు వారు తన తల్లి సైడ్ నుంచి దుఃఖంతో, బాధతో, లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడండి, కన్నీళ్ళు విడిచాడండి. ఇదే యేసుప్రభు వారు తన తండ్రి సైడ్ నుంచి లాజరు బయటికి రా అన్నాడు, చనిపోయినటువంటి శవాన్ని. యేసుప్రభు వారు మాట్లాడితే చనిపోయినటువంటి వ్యక్తి యొక్క కన్నులు పనిచేసినాయి, గుండె పనిచేసింది, కాళ్ళు, చేతులు, నోరు, చెవులు పనిచేసినాయి, బయటకు వచ్చినాయి. తన తల్లి సైడ్ నుంచి బలహీనమయ్యాడు, తన తండ్రి సైడ్ నుంచి ఎలా ఉన్నాడు చూడండి. సోదరులారా, తన తల్లి సైడ్ నుంచి అంటే శరీరధారిగా ఉన్నప్పుడు, తన తండ్రి సైడ్ నుంచి అయితే దేవుని దగ్గర దేవునిగా ఉన్నప్పుడు. ఇదే తెలియక చాలామంది ఈరోజు చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో కూడా అబద్ధ బోధలు చేస్తున్నారు, యేసుక్రీస్తుకి దైవత్వం లేదని. అలాగే యేసుక్రీస్తు సృజింపబడినటువంటి వాడని BYOI లేదనంటే చర్చ్ ఆఫ్ క్రైస్ట్లో కొంతమంది తప్పుడు బోధలు బోధిస్తున్నారు. ద టూ నేచర్స్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ అర్థమైతే ఖచ్చితంగా మీ అందరికీ వాక్యం అర్థమవుతుంది. సో ఇలాంటి మరిన్ని అంశాలను మనం జాగ్రత్తగా పరిశీలించాలని, ఆలోచించాలని మిమ్మల్ని అందరినీ ప్రేమతో వేడుకుంటున్నాను.